ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఇద్దరు కూటమి నేతలు మొన్నటి వరకు చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని డూయెట్లు పాడుకున్నారు. జిల్లాలో ఎక్కడ సభలు, సమీక్షలు, సమావేశాలు జరిగినా సరే ఇద్దరూ కలిసి కనిపించేవారు. వారిలో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఎంపీ జనసేన నుంచి గెలిస్తే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత మంత్రి కూడా అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత కొంతకాలంగా ఎంపీ ఎక్కడా కనిపించట్లేదు. మంత్రి కిరికిరి కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఎవరా ఎంపీ, ఎవరా మంత్రి? వాచ్ దిస్ స్టోరీ. ఈయన పేరు బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ. గత ఏడాది ఎన్నికల ముందు జనసేనలో చేరి 3 పార్టీల కూటమి రాజకీయాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిపోయారు. ఈయన పేరు కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నేత. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 3 పార్టీల పొత్తుల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ ఊహించినట్టుగానే కొల్లు రవీంద్రకు మంత్రి పదవి దక్కింది. కూటమి సర్కార్ పాలన మొదలైన మొదట్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర కలిసిమెలిసి తిరిగేవారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కనిపించేవారు. ప్రభుత్వ సమీక్షల్లో కూడా మంత్రితో పాటు ఎంపీ బాలశౌరి కనిపించేవారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత కొంతకాలంగా ఎంపీ బాలశౌరి ఎక్కడా కనిపించడం లేదు. మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ కనిపించిన ఎంపీ బాలశౌరి ఇప్పుడు దివిటి వేసి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన మసూలా బీచ్ ఫెస్టివల్లో కూడా జనసేన నేత ఎంపీ బాలశౌరి కనిపించకపోవడంతో కూటమి రాజకీయ వర్గాల్లో పలు రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వేదికగా మసూలా బీచ్ ఫెస్టివల్ పేరుతో 4 రోజుల పాటు సెలబ్రేషన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణా జిల్లా వేదికగా నిర్వహిస్తున్న సంబరాలు కావడంతో ఓ నెల రోజుల ముందు నుంచే ఈ వేడుకల కోసం బోల్డంత కసరత్తు చేశారని సమాచారం. ఎవరికి వాళ్ళు ఈ ఫెస్టివల్ నిర్వహణలో తమ ముద్ర వేసుకునేందుకు మంగినపూడి బీచ్కు వచ్చి మరీ రివ్యూల మీద రివ్యూలు నిర్వహించారు. వీటన్నింటిలో ఎక్కడా ఎంపీ బాలశౌరి కనిపించలేదు. ఇక ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు జూన్ 5వ తేదీ నుంచి చివరి రోజు జూన్ 8 వరకు హడావిడి అంతా కొల్లు రవీంద్రదే కనిపించడం చర్చనీయాంశంగా మారింది. జనసేన నేత ఎంపీ బాలశౌరి ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఆయనకు బాధ్యత లేదా అని కూటమి రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నట్టు సమాచారం. బీచ్ ఫెస్టివల్లో ఎక్కడ ఎంపీ వల్లభనేని బాలశౌరి కనిపించకపోవడం, ఆఖరికి ఆయన ఫోటో కూడా ఎక్కడా కనబడకపోవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉత్సవాల నిర్వహణలో భాగంగా నిర్వహించిన 2K రన్లో మాత్రం బాలశౌరి అలా కనిపించి ఇలా మెరుపు తీగలా మాయమైపోయారని, నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో మొదటి నుంచి చివరి దాకా కనిపించడం ఆయన ప్రత్యేకత అని, అలాంటి ఆయన దూరంగా ఉండడం ఏంటి అని జిల్లా రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక్క బీచ్ ఫెస్టివలే కాకుండా ఇటీవల కొద్ది రోజుల నుంచి ఎంపీ బాలశౌరి ఎక్కడా కనిపించడం లేదు. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సంబురాల్లో కూడా ఆయన అటెండెన్స్ మిస్ అయిపోవడంతో టీడీపీ జనసేనకు మధ్యన ఏదో జరుగుతోందనే టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అధికారులు అయితే తమ బాధ్యతగా ఎంపీ బాలశౌరిని ఆయా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారట. అయితే ఆయన ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని సమాచారం. ఏదైనా కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాల్సి వస్తే వెంటనే అక్కడి నుంచి జారుకుంటున్నారట. దాంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మంత్రి కొల్లు రవీంద్రకు మధ్యన ఏదో గొడవ జరుగుతోందని అంటున్నారు. సబ్జెక్టు తెలియదు గానీ ఇద్దరి మధ్య దాని విషయంలో బాగా గ్యాప్ వచ్చిందనేది కూటమి వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.